ఫిలిప్స్ పై కత్తితో అటాక్ చేశాడని పోలీసులు చెప్తున్నారు. అలాగే ఆమెను బంధించిన దుండగుడు ₹1 కోటి ఇస్తేనే వదిలేస్తానంటూ బెదిరించినట్టుగా తెలుస్తోంది. అప్పుడే అక్కడికి వచ్చిన సైఫ్ అతన్ని ధైర్యంగా ఎదిరించాడు. దీంతో దాడికి తెగబడ్డట్టుగా తెలుస్తుంది. ఆ దుండగుడు సైఫ్ను పొడిచి మెట్ల గుండా అక్కడి నుంచి పరారైనట్టుగా సమాచారం. తీవ్రంగా గాయాల పాలైన సైఫ్ను ఆటోలో ఆసుపత్రికి తరలించారు. కానీ కారు అందుబాటులో లేకపోవడంతో ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్లారు. అతనికి మెడ వెన్నుక భాగంలో సర్జరీ అయిందని, ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆ నిందితుడు సైఫ్ అలీఖాన్ కేసులో నిందితుడు మాత్రం ప్రస్తుతం పోలీసులో అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ నిందితుని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా కూడా సమాచారం. మొత్తం మీద సైఫ్ ఇంటికి సంబంధించినటువంటి భద్రతా వ్యవస్థ లోపాలను పోలీసులు కళ్ళకు కట్టినట్లుగా చూపుతున్నారు. సైఫ్ అలీఖాన్ భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ఘటన జరిగిందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే అంశాలపై పూర్తి స్థాయిలో నిఘా లేదనేది ప్రధాన అంశమైతే కనీసం లాగ్ బుక్లో కూడా ఎంట్రీ చేసేందుకు అక్కడ ఒక గార్డు కూడా లేడు, ఎంట్రీ చేయించుకునేందుకు ఒక గార్డు కూడా లేడనే విషయం మనకు పోలీసులు చెప్తున్న పరిస్థితి అర్థమవుతుంది. ఓవరాల్గా ఆ వ్యక్తి, ఆ నిందితుడు సైఫ్ కంటే ముందే షారుఖ్ ఖాన్ కూడా టార్గెట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో మొత్తం మీద దాడి ఘటన పోలీసులు అయితే తీవ్రంగా పరిగణిస్తున్నారు. దాడికి పాల్పడ్డ నిందితు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకున్నారు. బాండ్రా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అతన్ని పలు విషయాలపై ప్రశ్నిస్తున్నారు. దాడి చేయడానికి గల కారణం ఏంటన్న కోణంలో విచారిస్తున్నారు. సో మొత్తం మీద ఈ దాడికి సంబంధించి అయితే పోలీసులు ఇప్పటికే బృందాలుగా ఏర్పడి దాదాపు 20 టీమ్స్, నిన్న రాత్రి ఆ నిందితుడి ఫోటోను రిలీజ్ చేసిన తర్వాత 20 టీమ్స్ బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. బాంద్రా పోలీస్ రైల్వే స్టేషన్ దగ్గర చివరిసారి అతను కనిపించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన తర్వాత అతడు వసాయి విరార్ ప్రాంతాల వైపు లోకల్ ట్రైన్లో ప్రయాణం చేసినట్టుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడిలో సైఫ్ అయితే ప్రస్తుతం తీవ్రంగా గాయపడ్డాడు. లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆపరేషన్ చేసిన తర్వాత 2.5 అంగుళాల బ్లేడ్ ముక్కను వైద్యులు బయటకు తీశారు. చిన్నపాటి కత్తిగా చెప్తున్నారు. ఎడమ చేతికి, మెడ కుడి భాగానికి ప్లాస్టిక్ సర్జరీ, అలాగే న్యూరో సర్జరీ కూడా అయింది. సో ఆసుపత్రి CEO నీరజ్ ఉత్తమాన్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్పారు. సో మొత్తం మీద సైఫ్ అలీఖాన్ అటాక్కు సంబంధించి అనేక అంశాలు అయితే పోలీసులు వెల్లడించారు. పోలీసులు సెక్యూరిటీ అంశాలకు సంబంధించి అయితే పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చారు. ఓవరాల్గా పూర్తి స్థాయిలో అక్కడ సైఫ్ అలీఖాన్ ఉండే నివాసం దగ్గర భద్రతా వైఫల్యాలకు అక్కడ నివాసం ఉండే వారే బాధ్యులుగా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. మా కొలీగ్ పెట్రిషా జైన్ అవుతున్నారు. పెట్రిషా, సైఫ్ అలీఖాన్ దాడికి సంబంధించి విస్తుపోయే నిజాలైతే ప్రస్తుతం పోలీసులు వెల్లడిస్తున్నారు. సైఫ్ కంటే ముందు షారుఖ్ ఖాన్ ఇంటిపై రెక్కి చేసినట్టుగా తెలుస్తున్నారు. బట్ షారుఖ్ ఖాన్ ఇంట్లో సెక్యూరిటీ టైట్గా ఉండడంతో ప్లాన్ మార్చుకొని సైఫ్ అలీఖాన్ ఇంటికి వెళ్ళి అక్కడ చొరబాటుకు ప్రయత్నించి సైఫ్ ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఆ ఇంట్లో మనుషులు ఎదిరించడంతో కత్తిపోట్లకు దిగినట్టుగా తెలుస్తోంది. ఆ ఇంటి దగ్గర సెక్యూరిటీ కూడా నామమాత్రంగా, అసలు ఏమీ లేదు, నామమాత్రం కాదు, పూర్తిగా లేనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఏం చెప్తుంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సైఫ్ అలీఖాన్ పై కత్తిపోటు కేసు దాడి చేసిన వ్యక్తి జనవరి 14 రోజు బాలీవుడ్ నటుడు ఎవరైతే షారూఖ్ ఖాన్ ఉన్నాడో అతను మన్నటి బంగ్లాలోకి రెక్కి చేశాడని చెప్పి మనకైతే సమాచారం వస్తుంది. ఒకవైపు అతని దగ్గర హై సెక్యూరిటీ ఉండడం వల్ల అతను బంగ్లా లోపలికి వెళ్ళలేకపోయాడు. కానీ ఫస్ట్ ప్రధానంగా షారూఖ్ ని అయితే టార్గెట్ చేశాడు. జనవరి 14 రోజున రెక్కి నిర్వహించాడని చెప్పి మనకి ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అయితే వస్తుంది. ఒకవైపు సైఫ్ పైన దాడి చేస్తున్న నిందితుడిని బాంద్రా పోలీసులు మాత్రం పట్టుకున్నారు. సుమారుగా 30 గంటల తర్వాత, అంటే దాదాపు 20 బృందాలు కలిపి గాలింపు చర్యలు కొనసాగించారు. దీంట్లో ప్రధాన నిందితుడిని పట్టుకుంటున్నారు. బాంద్రా పోలీసులు ఎవరైతే ఉన్నారో వారి ఇన్వెస్టిగేషన్ చేసి మరి నిందితుడిని పట్టుకుంటున్నారు. ఇన్వెస్టిగేషన్ ఒకవైపు చూసుకుంటే కూడా పూర్తిగా, అంటే ఒక్కొక్క టీమ్ లో నలుగురుగా ఫామ్ అయ్యి కూడా సుమారుగా 10 టీములు బృందాలు అయితే గాలింపు చర్యలు చేశారు. మొదట అతను రైల్వే స్టేషన్ దగ్గర కనిపించారు. ఆ తర్వాత కొన్ని ఏరియాస్ లో అయితే పోలీసులు అయితే CCTV ఫుటేజ్ ఆధారంగా కూడా పోలీసులకు ఉన్న సమాచారం మేరకు, ఎందుకంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ పోలీస్ వాళ్ళు కాబట్టి వాళ్ళకున్న సమాచారం మేరకు కూడా అతన్ని పట్టుకునే
ట్రై చాలా బాగా చేసి కూడా పట్టుకున్నారని కూడా మొత్తం మీద తెలుస్తుంది. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఇంట్లోకి ఎలా వచ్చారో, హై సెక్యూరిటీ ఉన్న ఇల్లు, ఒకవైపు బిగ్ షాట్స్ ఉండే అపార్ట్మెంట్, అది 12th ఫ్లోర్ వరకు ఎలా రీచ్ అయ్యారు, ఒక ఇంట్లో 12th ఫ్లోర్ వరకు ఎటువంటి మ్యాప్ లేదు, ఎలా రీచ్ అవుతారు, సెక్యూరిటీ ఉంటది, లాక్ ఉంటది, ఇంట్లో వరకు ఎలా వెళ్తారు, ఇతనికి ఎవరికి హెల్ప్ చేశారు అంటే ఇలా క్రాస్ క్వశ్చనింగ్ చేయడం అయితే జరిగింది. మరోవైపు చూసుకుంటే నిన్నటి నుంచి కూడా బాంద్రా పోలీసులు, ముంబై పోలీసులు కూడా చివరిగా నిందితుడు ఎట్టకేలా అతన్ని పట్టుకున్నారు. 30 గంటల తర్వాత పట్టుకున్నారు. కేవలం దొంగతనానికే వచ్చావా, లేదంటే ఎందుకు బిగ్ షాట్స్ ని టార్గెట్ చేస్తుందో, ఏదన్నా టెర్రర్ అటాక్ దీని వెనకాల ఏదైనా ఉందా, ఒకవైపు డైనింగ్ రూమ్ పక్కన ఏదైతే సైఫ్ అలీ ఖాన్ కొనుక్కుంటాడో అసలు పిల్లల రూమ్ లోకి కూడా చొరబడే ప్రయత్నం చేశాడు. వెంటనే నాని ఎవరైతే పని మనిషి ఉందో ఆ పని మనిషి మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత పని మనిషిని 1 crore కావాలంటూ డిమాండ్ చేయడంతో సైఫ్ అలీ ఖాన్ వెంటనే వచ్చాడు. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేశారు. దాడి చేసిన వెంటనే ఎక్కడైతే ఫైర్ ఎగ్జిట్ ఉంటుందో ఫైర్ ఎగ్జిట్ ఉన్న స్టేర్ కేస్ నుంచి దాడి చేసిన వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇంతకీ లోపలికి వెళ్ళి వచ్చారు. ఎందుకంటే ఇప్పటికే చూస్తే కార్పెంటర్ వర్కింగ్ కూడా ఆ ఇంట్లో జరుగుతుంది. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో జరుగుతున్న సమయంలో వాళ్ళు కార్పెంటర్ గా కొన్ని ఏళ్ల నుంచి చేస్తున్న వాళ్ళు కూడా వచ్చారంటే వాళ్ళతో పాటు ఏమన్నా లోపలికి అప్పుడే వచ్చి ఉంటాడా అంటే కార్పెంటర్స్ అందరూ వచ్చిన వాళ్ళు అప్పుడే లోపలికి వచ్చారా, లేకపోతే ఎవరైనా పగడబందీగా ప్రీ ప్లాన్ గా ఎవరైనా అతనికి సపోర్ట్ చేశారా, దీని వెనకాల ఏదైనా టెర్రర్ అటాక్ ఉందా, లేదంటే బిగ్ షాట్స్ నే ప్రధానం. ఎందుకంటే ఇటీవల కాలం చూస్తే మొన్నటికి మొన్న 16th ఏదైతే పూర్తిగా జరిగిందో ఆ రోజు మాత్రము జాన్ 14th రోజు మొన్నటికి మొన్న రెక్కి నిర్వహించారని కూడా ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం వస్తుంది. ఆ రోజు హై సెక్యూరిటీ ఉండడం వల్ల అతను లోపలికి వెళ్ళాడు. ఒకవైపు ముంబై పోలీసులు పట్టుకున్న తర్వాత కూడా ఏదైతే బ్యాగ్ ఉందో మనం క్లియర్ గా విజువల్స్ లో చూడొచ్చు. దాడి చేసిన తర్వాత కత్తి లోపల బ్యాగ్ లో పెట్టుకున్నాడా, లేకపోతే కత్తి అక్కడనే వదిలేస్తాడు. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ బాడీలో నుంచి కూడా సుమారుగా 2 inch వరకు కూడా కత్తి బ్రేక్ అయిపోయి ఆ కత్తిని బయటికి తీసిన పరిస్థితి ఉందంటే అతనికి న్యూరో సర్జన్ మరియు ప్లాస్టిక్ సర్జరీ కూడా జరిగింది. ఆ టైంలో కత్తి అక్కడనే వదిలేశాడా, లేకపోతే ఇంకా బ్యాగ్ లో ఇంకేమైనా ఎక్విప్మెంట్స్ ఉన్నాయా అన్న పూర్తి దర్యాప్తు అయితే పోలీసులు చేస్తున్నారు. మెట్లు తిరిగే సమయం అంటే స్టేర్ కేస్ ఎప్పుడైతే దాడి చేసి సైఫ్ అలీ ఖాన్ పైన దిగే టైంలో అతని దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ సేమ్ ఎప్పుడైతే అతను పట్టుకున్నారో అదే బ్యాగ్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇంతకు ఆ బ్యాగ్ లో ఎందుకని అంత హ్యూజ్ ఎక్విప్మెంట్ ఏదన్నా హార్మ్ చేసే ఎక్విప్మెంట్ ఏదన్నా తీసుకొచ్చాడా, లేకపోతే ఇతనికి ఎవరైనా ప్రధానంగా దాడి చేయాలని ఎవరైనా ఇన్సిస్ట్ చేశారా, ఈయన కేవలం రాబరీ కోసమే డబ్బుల కోసం ఇదంతా చేశారని మొత్తం లోతైన దర్యాప్తు అయితే చేస్తుంది. ఉద్దేశపూర్వకంగానే వచ్చారా, ఎవరైనా దీని వెనకాల ఉన్నారని పోలీసులు అయితే సస్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎంత సెక్యూరిటీ ఒక బాలీవుడ్ స్టార్ ఇంట్లోకి వచ్చి మరి కేసు అవుతుందని తెలుసు, పోలీసులు పట్టుకుంటారని తెలుస్తుంది. అలాంటిది దాడి చేసి మరి ఎలా పారిపోయారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. దానికి ఎవరు హెల్ప్ చేశారు, దీని వెనకాల ఏదైనా కుట్ర ఉందా అనే విధంగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అతన్ని మాత్రము బాంద్రా పోలీసులు అయితే తరలించారని కూడా మొత్తం మీద తెలుస్తుంది. ముంబై పోలీసులు మాత్రం పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఎందుకని షారుఖ్ ఇంటికి వెళ్ళాము, అసలు ఎవరిని ఫస్ట్ టార్గెట్ చేస్తాం. ఎందుకంటే హై అలర్ట్ ఏరియా అంతా కూడా బాలీవుడ్ స్టార్స్ ఉండే ఏరియా. ఒకవైపు అనుష్క శర్మ, దీపికా పడుకొని, షారుఖ్ ఖాన్ వీళ్ళందరూ ఉండే ఏరియాకి ప్రధానంగా అంత సెక్యూరిటీ ఉంటుంది, ఎప్పుడు పెట్రోలింగ్ జరుగుతూ ఉంటది. అలాంటిది ఎందుకని ప్రధానంగా బాలీవుడ్ స్టార్స్ ఎందుకు టార్గెట్ చేస్తాం, దీని వెనకాల ఏమైనా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే చూస్తే ఇదంతా కూడా సంచలనమైన విషయం అని కూడా చాలా క్లియర్ గా తెలుస్తుంది. చివరిసారిగా అతని రైల్వే స్టేషన్ గా గుర్తించారు, రాజాయి వీర ప్రాంతంలో కూడా గుర్తించారు. ఆ తర్వాత ప్రీ ప్లాన్ గా పోలీసులు అతని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఎప్పుడు ఎక్కడ ఎందుకని టార్గెట్ చేస్తాం షారుఖ్ గానీ లేకపోతే సైఫ్ అలీ ఖాన్ గానీ ఎందుకని టార్గెట్ చేస్తాం అనే విధంగా అయితే లోతైన దర్యాప్తు అయితే వస్తుంది. మొత్తం మీద అయితే సైఫ్ అలీ ఖాన్ హెల్త్ మాత్రం చాలా స్టేబుల్ గా ఉందని అయితే ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. సో నిందితుడి ఫస్ట్ టార్గెట్ సైఫ్ అలీ ఖాన్ కాదు.